భారతదేశ వ్యాప్తంగా రైతాంగ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి నవంబర్ 26వ తారీఖు నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాలు ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేస్తే నవంబర్ 27వ తారీఖు నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఢిల్లీ మహానగరంలో చుట్టుముట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా 16 రోజులు పూర్తిగా వస్తా ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం ముసలి కన్నీరు కార్చే విధంగా రైతాంగాన్ని పిలిపించి చర్చలు పిలిపిస్తా ఉన్నారు. అదేమంటే చర్చలు జరిపాం, రైతాంగం మొత్తం కూడా చర్చలను నిరాకరిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. కన్నీరు కార్చే చర్చలు ఎవరు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతు చట్టాలను రద్దు చేయమంటే రైతు చట్టాలను రద్దు కాదు, ప్రస్తుతానికి సవరణ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నీ సవరణ మాకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రైతు చట్టాలను రద్దు చేయండి, కార్మిక సంఘాల చట్టాలను రద్దు చేయండి, చట్టాలను సవరించకుండా ఉన్నటువంటి చట్టాలను యథాప్రకారంగా పెట్టాలని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నాం. వేళ దేశవ్యాప్తంగా 16 రోజులుగా రైతులు ఆందోళన చేస్తా ఉంటే వీళ్ళెవరూ రైతులు కాదు, వీళ్ళు వెనకాల రాజకీయ పార్టీలు నడుపుతున్నారు ఉద్యమాన్ని అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాం, నీది కూడా ఒక రాజకీయ పార్టీ, మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ నల్ల చట్టాలను రద్దు చేసి ఈ రైతాంగం అంతా కూడా నీ పార్టీలో చేర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. మీరు చట్టాలను రద్దు చేయకుండా రాజకీయ పార్టీ ముసుగులో ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పడం, లేకపోతే ఉగ్రవాదులని చెప్పడం, లేకపోతే వీళ్ళు మొత్తం కూడా రైతులు ధర్నా చేసేటువంటి హక్కు లేదని చెప్పేసి ఎక్కడికక్కడ ఢిల్లీ మహానగరంలో 4 రోడ్లు బంద్ చేయడం, ట్రైన్స్ అన్ని కూడా మళ్లించడం సరైనది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రైతాంగం అల్టిమేట్ గా 19వ తేదీ వరకు టైం ఇచ్చింది. ఈ నెల 19వ తారీఖు లోపల మీరు కానీ న్యాయబద్ధమైనటువంటి సమస్యలు, కార్మిక చట్టాలను సవరణ చేయకుండా అదేవిధంగా ఏదైతే రైతాంగాన్ని పెట్టినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 చట్టాలను రద్దు చేసి రైతుల్ని కార్మికుల్ని ఆదుకోకుండా పోతే ఈ నెల 19వ తారీఖున నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు. అదేదో ఢిల్లీ మహానగరంలో ఒకదారో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, లేకపోతే మహిళలు, కార్మికులు, కార్మిక వర్గం అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ అమిత్ షా, దేశంలో ఉన్నటువంటి అమిత్ షా గారు నిన్న సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అత్యవసర సమావేశంలో మీరు మాట్లాడి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తెలియజేసి ఏదైతే ఆదాయాల్లో నడుస్తున్నటువంటి సంస్థల్ని ఇవాళ బిఎస్ఎన్ఎల్ చెప్పారు ఇంతకుముందు మేడం గారు, రైల్వే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, పోస్టల్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, ఆర్టీసీ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా కార్పొరేషన్ లో పెట్టాలని చెప్పేసినటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఈవేళ కార్మిక వర్గం, రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు మొత్తం కూడా నువ్వు నేనని కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. దేశంలో జరిగేటువంటి పోరాటానికి, రైతాంగ పోరాటానికి ఇక్కడ అన్ని సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నాయి. 19వ తారీఖు నుండి జరగబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా
సంపూర్ణమైనటువంటి మద్దతు వాళ్ళకు ఉంటుంది. రైతాంగం ఎప్పుడు కూడా పోరాటం ఫెయిల్ అయింది లేదు. రైతాంగ పోరాటం విజయవంతం అవుతుంది. వారు చేసేటువంటి పోరాటాలకు ఎర్ర జెండాలైనటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.